హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా వెజిటేబుల్ పులావ్ చేసుకుందామండి. ఒక్కసారి ఈ పేస్ట్ పట్టి వెజిటేబుల్ పులావ్ చేసి సూపర్గా ఉంటుందండి. ఇలా చేసి పెట్టామంటే పిల్లలు వారానికి 4 సార్లు ఇదే చేసి పెట్టామంటారు. అంత బాగుంటుందండి. మన ఇంట్లో చేస్తే పక్కింటికి కూడా వాసన వస్తుంది. అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసులు రైస్ వేసుకుంటున్నానండి. మీరు నార్మల్ రైస్ చేసుకున్నా కానీ చాలా బాగా వస్తుందండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ 2 గ్లాసులు వేసుకుంటున్నాను. వీటిని ఒక 2 టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని ఎక్కువ కలపొద్దండి, జస్ట్ లైట్గా ఇట్లా అనుకొని కడుక్కోవాలి. ఎక్కువ మనం కలిపామంటే అవి త్వరగా విరిగిపోతాయి. ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఒక 3 లవంగాలు, ఒక చెక్క, కొంచెం జాజికాయ, అలాగే ఒక అనాస పువ్వు, చిన్న ముక్క అండి అనాస పువ్వు. ఇవి మసాలా దినుసులు మొత్తం వేసుకోవాలి. అలాగే 3 ఇలాచీలు, ఒక చిన్న అల్లం ముక్క ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 6-7 జీడిపప్పు పలుకులు, ఒక 1/2 టేబుల్ స్పూను సోంపు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అందులోనే ఒక చిన్న కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ వేసుకొని వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరి మెత్తగా అక్కర్లేదండి, కొంచెం కచ్చా పచ్చగా ఉంటే సరిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, ఒక 1/2 కప్పు ఆలుగడ్డ ముక్కలు, ఒక 1/2 కప్పు బీనిస్ ముక్కలు వేసుకోవాలండి. ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్. నేను ఇందులో మిల్ మేకర్ వేస్తున్నాను. మిల్ మేకర్ వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకొని పిండుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టమోటా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మరోసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసుకోవాలండి, వాటర్ అనేది అసలు ఉండొద్దు. ఇలా రైస్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. విరిగిపోకుండా స్లోగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట మీద బాగా ఫ్రై అవ్వాలండి రైస్. అప్పుడే ఈ పులావ్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మధ్యలో కలుపుకుంటూ వేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యేలోపు మనం పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఒక ఎన్ని గ్లాసులు అయితే రైస్ తీసుకున్నామో దాంతో నార్మల్ రైస్ తీసుకుంటే 1కి 2 వేసుకోండి. ఇవి బాస్మతి రైస్ కాబట్టి 1కి 1.5 అవుతుంది. నేను 2కి 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మీడియం మంట మీద వాటర్ ఇవి మరిగించుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇంకా మనకు రైస్ కూడా ఇలా మొత్తం వాటర్ లేకుండా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి రైస్. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పట్టు పెట్టుకుని పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులో పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా రైస్లో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. మెల్లిగా ఇరిగిపోకుండా స్లోగా కలుపుకోండి. చూడండి, మంచి కలర్ వచ్చేసింది. ఇలా కలుపుకోవాలి మొత్తము. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేడెక్కిన వాటర్ వేసుకోవాలి. వేడి వాటర్ వేసుకుంటే మనకు రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. ఇంకా టేస్ట్ బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది రైస్. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు పెద్దగా పెట్టుకోవాలి మంట. కొంచెం వాటర్ అనేది దగ్గరకు వచ్చేంత వరకు పెద్దగా పెట్టుకొని ఆ తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఇంకో 10 నిమిషాల పాటు ఉంచుకోవాలండి. చూడండి, ఈ మాత్రం వాటర్ అయిపోతే ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి మొత్తం.
అక్కడక్కడ వేసుకొని మొత్తం రైస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట మీద బాగా మగ్గించుకుంటే మనకు రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. చూడండి 10 నిమిషాల తర్వాత మొత్తం ఇంకా వాటర్ అయిపోయి రైస్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి ఆ రైస్ అనేది నానబాలు పడిపోకుండా మెత్తగా అవ్వకుండా చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా చాలా పొడి పొడిగా కూడా వస్తుందండి, చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలా చేసుకున్నామంటే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకో 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇందులోకి ఓన్లీ రైతాతో తిన్నా బాగుంటుంది, ఉట్టి తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.